అసలు మీ ఆయన అడిగావా ఇదంతా నిజమేనా, ఇలా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు మిగతా వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగావా? ఫస్ట్ అడగలేదు మ్యామ్, నేను ఎంక్వైరీ చేసుకున్న అంతా నాకు ఫస్ట్ అడగాల్సింది ఎవరిని? మీ ఆయన పరువు బయట తీసే బదులు ఫస్ట్ నువ్వు మీ ఆయన కదా అడగాలి. ఇలా ఇలా జరుగుతుంది, ఇలా తెలుస్తుంది మేడం. అని. నేను ఫస్ట్ ఇది నిజమని నమ్మలేకపోయింది. రూమర్స్ కావచ్చు, ఆయన అడిగితే హర్ట్ అవుతారు కదా అని బయట దగ్గర అడిగితే పరువు పోద్ది కదమ్మా. ఫస్ట్ అడగాల్సింది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా మీ ఆయన్ని. నువ్వు ఆ విషయం ఫస్ట్ నువ్వు అది చేసావా? ఫస్ట్ చేయలేదు మ్యామ్. ఆయన దగ్గర చదువుకున్న అమ్మాయి కదా, మినిమం అది కదా చెయ్యాలి. అలాంటప్పుడు తెలివిగా నువ్వేం చెయ్యాలి? బట్ నేను అడగకపోవడానికి రీజన్ ఏంటంటే మ్యామ్, ఆయన ఫోన్ కాల్స్ అవన్నీ కాల్ రికార్డింగ్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు మ్యామ్. అవన్నీ మనకి డిలీటెడ్ స్టోరేజ్ లో ఉంటాయి కదా, నాకు వినే టైం లేక అవి నేను ఒకటే అమ్మా, మీది లవ్ మ్యారేజ్, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, మీ ఇద్దరు మధ్యలో బాండింగ్ ఉంది, ఎందుకు డిలీట్ చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్ గా అడిగేయొచ్చు కదా. అలా సిఐడి లాగా ఎందుకు అవన్నీ కనిపెడుతూ ఉండటం? అమ్మ మీ మ్యారేజ్ ఫొటోస్ గానీ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఒకసారి ఇవ్వండి. గ్రూప్ ఫొటోస్ పిల్లలతో దిగింది కానీ ఏదైనా ఉన్నాయి మేడం. సో అతనికి అది ఒక్కటే అనేటటువంటిది వీళ్ళు చెప్పాక తెలిసిందమ్మా. అంతకుముందు నీకు ఎప్పుడు డౌట్ రావటం కానీ, ఒక అనుమానం కానీ, క్వశ్చన్ మార్క్ ఎప్పుడు రాలేదు? ఒక ఫ్రెండ్ చెప్పారా, చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు అతని గురించి? వాళ్ళ సర్కిల్ చాలా మంది అప్పటికి రూమర్స్ వస్తున్నాయి కానీ పట్టించుకోలేదు. ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా నీతో ఏమని చెప్పారు? ఫ్రెండ్షిప్ అన్నారా, రిలేషన్షిప్ అన్నారా, ఏమన్నారు? అంటే డైరెక్ట్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగావు నువ్వు? అడిగాను. ఎప్పటి నుంచి ఉందంట? మీ పెళ్లికి ముందు నుంచి ఉందంట? పెళ్లికి ముందు నుంచి కాదు సార్, బాబు పుట్టినాకే ఉంది. బట్ ఆ అమ్మాయి మీద నాకు కూడా ఫస్ట్ నుంచి కొంచెం డౌట్ ఉంది. ఇంటికి వచ్చి అమ్మాయి డౌట్, మీ ఆయన మాట్లాడతారు. మీద ఫస్ట్ డౌట్ చూద్దాం. అతను అమ్మాయి డౌట్ గురించి మనకెందుకు గానీ. ఒకసారి ఫొటోస్ ఇవ్వమ్మా. ఏమందమ్మా అమ్మాయి నీతో డైరెక్ట్ గా? నువ్వు అడిగినప్పుడు ఏమంది? ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు సార్. నేను రికార్డింగ్స్ అని నా దగ్గర ఉన్నాయమ్మా, నేను విన్నాను, నేను ఇదే పట్టుకుని మీ ఇంటికి కనుక వస్తే ఎట్లుంటదమ్మా అని చెప్పేసి అడిగాను. అడిగేసరికి అమ్మాయి రివీల్ అయిపోయింది. ఇంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళమ్మా మీ మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ తర్వాత మేము ఇద్దరమే మేడం. ఈ అమ్మాయి కమింగ్ టు దిస్ గర్ల్, ఆ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత అప్పటికైనా ఇతన్ని అడిగావమ్మా ఏమై మరి అని? అప్పుడు నీకు భరోసా ఎవిడెన్స్ ఉంది కదా నీ దగ్గర మొత్తం అంతా, అప్పుడేమన్నాడు? రిలీజ్ అయ్యాడు సార్, అయ్యి సారీ చెప్పాడు. సారీ చెప్పి నేను ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్ చేసేస్తాను, ఇంకా నీ ముందే చేస్తాను, బయటికి వెళ్ళకపోతే నా ముందే చేసి కట్ చెప్పేసి నా వైఫై ఇలా చెప్పు అంటే నా ముందే కాల్ చేశాడు మేడం. చేసి నాకు నా వైఫ్ పిల్లలే కావాలి, తను ఇంకా నన్ను ఇడిచిపెడతా అంటుంది, నాకు ఇంక నువ్వు వద్దు అని చెప్పి తనని చెప్పేశారు. అప్పుడు ఇంకా అమ్మాయి కూడా కొంచెం ఏడవడం అవి ఇవన్నీ నేను పక్కనున్నాను తెలియదు, కొన్ని వాంటెడ్గా కూడా కదా ఆన్ ది స్పాట్ చేయించాను. ఇంకా అమ్మాయి కూడా సరే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే మీ వైఫ్ రచ్చ చేసిన గొడవ చేసిన నాది కూడా పోతుంది, మొన్న ఫోన్ చేసి కూడా తిట్టింది. ఇదంతా పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాల? పెళ్లికి ముందు కూడా నీతో పాటు సైమల్టేనియస్ గా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అది తెలియదు మేడం. నువ్వు క్లిక్ అయి పెళ్లి చేసుకోవడం, మిగతా వాళ్ళు చేసుకోవడం కుదరకపోవడం కానీ అట్లా ఏదన్నా నీకు తెలియదు? నాకు తెలియదు మేడం. వీళ్ళంతా పెళ్లి అయిన తర్వాతే చెప్పారు ఈ సలహాలు ఇచ్చేవాళ్ళంతా. పెళ్లికి ముందు కూడా ఈ సలహా ఇచ్చే బ్యాచ్ తో నువ్వు ఉన్నావమ్మా? ఒక్కలే చెప్పారు మేడం పెళ్లికి ముందు. మా అత్తయ్య అన్నది, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావమ్మా, ఆలోచన చేసుకో, ఎందుకంటే మా అబ్బాయి ఇలాగా. మీ అత్తగారు నీకు సలహా ఇచ్చారు ఒక చెవిలో, చెప్పారు మీ అమ్మగారు ఒక చెవిలో సలహా ఇచ్చారు, నువ్వు ఎవరి మాట ఎనలా. సరే ఇప్పుడు ఆ లవర్ ఎవరైతే ఉందో కట్ అయిపోయింది, తర్వాత ఏంటమ్మా? ఇంకా అప్పటి నుంచి ఈయన ఈ విషయం తెలిసిన కానీ మా దగ్గర కొంచెం బాండింగ్ అన్నది దగ్గర ఉండాలి అని షిఫ్ట్ అయిపోయాను. ఓకే అమ్మా. ఇక ఒక 1 or 2 జాబ్ అమ్మా? నేను ఇంకా అప్పుడు బాబు పుట్టినాక ఆపేసాను సార్. జాబ్ మానేసా? 38,000 శాలరీ జాబ్ వదిలేసావా? మానేమన్నారు సార్, అసలు బాబుని పట్టించుకోవు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడగచ్చు కదమ్మా పోస్ట్ కోవిడ్. ఫ్రమ్ హోమ్ ఇంకా అప్పుడు నాకు ఆపర్చునిటీ లేదు సార్. వదిలేసావు? అంటే నేను అప్పుడే వెళ్ళడం కూడా ఫ్రెషర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్. రిలేషన్షిప్ సేల్స్ కానించి నేను కొంచెం తనని దగ్గర అబ్జర్వ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మేడం. అలా తర్వాత తన ఇన్స్టా చాట్స్ కొని మళ్ళీ వేరు అమ్మాయిలతో అలాగే ఇంకొక 2-3 అయ్యింది. ఇక తర్వాత తనకి నాకు కొంచెం గొడవలు బాగా పెరిగినాయి మేడం. సో నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ రిపీట్ చేశారు మేడం. మళ్ళీ రిపీట్ చేసినాక క్వశ్చన్ చేసేదాన్ని, మళ్ళీ ఇలాగ రిలీజ్ అవ్వడం. మీ అత్తగారితో చెప్పావా ఎట్లా చేస్తున్నాడు? మరి ఆవిడేమంది? నేను ముందే చెప్పాను నీకు. తిట్టింది. ఫస్ట్ అయితే తిట్టింది మేడం, ఇలా చేయడం కరెక్ట్ కాదురా, బాబు పుట్టాడు, ఇంక ఈ పెళ్లికి ముందంటే అవన్నీ ఓకే, ఇప్పుడు పెళ్లి తర్వాత ఇది కరెక్ట్ కాదు, మా పరుగు పోతుంది అని ఫస్ట్ తిట్టింది మేడం. ఈయన కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు, మంచిగానే ఉన్నాడు. మళ్ళీ ఈ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా, చుక్కలంటే ఈ అమ్మాయిలు. మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ ఎక్కడన్నా
మీ ఇద్దరి మధ్య ఈ ప్రయాణంలో నువ్వు ఏదైనా పదే పదే ఒక సంఘటన జరిగింది కాబట్టి అనుమానించడం, ఫోన్ చెక్ చేయటం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా చెక్ చేస్తా అది మొదలైందా? ఇది అంతా మొదలు పెట్టాడా వేరే అమ్మాయిలతో అలా అనుకుంటున్నావా? తన నేచరే అంతా అని నాకు తర్వాత బిఫోర్ మ్యారేజ్ తెలిసింది. ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్ కంటిన్యూ తర్వాత అవుతుంది. తెలిసింది. మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చాడు అంతే నీకోసం. ఇలాగ మామూలుగా ఇన్స్టాలో సోషల్ పోస్ట్స్ అమ్మా లేదంటే డైరెక్ట్ గా అసోసియేషన్స్? ఇవి మాత్రం కొన్ని ఇన్స్టా చాట్స్ కొంచెం వేరే వేరే వల్గర్ చాట్స్ చూసాను. ఏంటిది అని క్వశ్చన్ చేశాను. అందులో పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ తో కాల్ చేస్తాను అనేసరికి వాళ్ళు నాకు సారీ చెప్పేసి బ్లాక్ చేసేసుకున్నారు. అంతా బానే ఉంది. ఓన్లీ చాటింగ్ లేనా ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చా? స్టార్టింగ్ అని నేను సో అనుకుంటున్నాను. ఆ ఫుల్ టైం జాబ్ వదిలేసి ఈ ఫుల్ టైం జాబ్ లోకి వచ్చినట్టు అయింది నువ్వు, అంతే కదమ్మా? తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఇంకా మళ్ళీ మా ఇద్దరి మధ్య నేను అప్పుడే ఇంకా తినని సెకండ్ బేబీ ఛాన్స్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఉంది మేడం అప్పటికే వచ్చింది. నేను ఇంకా తీసేసుకుందాం అనుకున్నాను. బట్ మా అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, వాడు మారుతాడు, పిల్లలు పుట్టినాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఉంచుకో అంటే ఇంకా సెకండ్ బేబీని ఉంచుకున్నాను మేడం. పాప పుట్టింది, తిన 4 months కొంచెం మంచిగానే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ నేను ప్రెగ్నెన్సీ లేనప్పుడు అయితే తనని బాగా అబ్జర్వ్ చేసేదాన్ని మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే ముందు ఒక అబార్షన్ అయింది, నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేసరికి బాగా వీక్ అయిపోయాను. డాక్టర్ కూడా బాగా రెస్ట్ తీసుకోవాలంటే మా అత్తయ్య వాళ్ళని పిలిచారు. ప్రెగ్నెన్సీ, అబార్షన్, ప్రెగ్నెన్సీ విత్ ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 6 to 8 months, అంతే కదా? అది ఫస్ట్ అయితే నాకు అనుకోకుండానే మిస్క్యారీ అయింది సార్. అంటే 3rd month లో అయిపోయింది. పెళ్ళైన తర్వాత 4 years మ్యారేజ్ లో 3 pregnancies, 1 abortion. 2 pregnancies, 1 abortion. సారీ, యా, గో ఆన్ అమ్మా. అప్పుడు అలా ఉన్నాం మేడం. ఇంకా బేబీ వద్దు అని అంటే మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఉంచుకోవాలి ఎర్లీగా, నువ్వు కూడా జాబ్ లో సెటిల్ అయిపోతావు కదా, 2 పిల్లలు నేను చూసుకుంటా అని ఒక 1 month ఏమో నా దగ్గర ఉంది మేడం. కరెక్ట్గా మనకు అబార్షన్ చేయించే టైం దాటిపోయినాక ఆమె కూడా వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఇప్పుడు అవ్వదమ్మా, 5th month వచ్చింది, నేను అప్పుడే వద్దని చెప్పా బాగా వీక్ అని. ఈవెన్ ఇప్పుడు బాబును కూడా లిఫ్ట్ చేయకూడదు, అంత సీరియస్ పొజిషన్లో ఉంది, బాగా రెస్ట్ తీసుకోనంటే ఇంకా నేను తన మీద ఫోకస్ తగ్గించేసాను మేడం. ఒక అమ్మాయిని ఇంటికి కేర్ టేకర్ గా తీసుకొచ్చాడు మేడం. అడగకుండానే నాకు సహాయం కావాలి. అసలు ఇంట్లో ఉన్న 2 పిల్లల్ని చూడడానికి ఒక కేర్ టేకర్. 2 పిల్లల్ని కాదు మ్యామ్, అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న బాబు ఒక్కడే. మీ అమ్మ, మీ ఇంట్లో వాళ్ళు, మీ అత్తగారు రావచ్చు కదా? ఆ మమ్మీ అప్పుడు జాబ్ చేస్తున్నారు మేడం, మమ్మీ రావడానికి లేదు. అత్తయ్యని అడిగితేనే నేను ఉండను అన్నది మేడం. మా అమ్మాయికి బాగాలేదంటే 2 వచ్చి ఉండండి అత్తయ్య అన్నాను. నేనేమన్నా మీకు చెయ్యాలా పెట్టాలా అన్నట్టు. కేర్ టేకర్ ఎవరమ్మా, నీకా అతనుకా కేర్ టేకర్? ఫస్ట్ నాకే సార్, తర్వాత ఆయన తీసుకున్నారు. అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదమ్మా? ఫస్ట్ మా ఇంట్లో లేదు సార్, 1.5 month దాకా బయట ఈవెంట్ చేసుకున్నారు. తర్వాత నా పొజిషన్ బాగా డెలివరీకి దగ్గర ఉన్నా మ్యామ్, ఇంకో నెక్స్ట్ మంత్ డెలివరీ. ఇక డెలివరీకి హాస్పిటల్స్ కాటికి మమ్మీ రావాలి అని నాకు ప్రాబ్లం బాగా పెద్దదైపోతే, సరే అక్క నేను చూసుకుంటాను, మీ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పేసి అంటే, సరే అమ్మా ఉండు అని అన్నాను. అదైతే నేను అన్నాను మేడం, వద్దు అని ఏం చెప్పలేదు. సరే ఉండమ్మా అన్నాను. మా రూమ్లోనే నా బెడ్రూమ్లోనే పడుకునేది మేడం, నాతోనే మాట్లాడేది, ఉండేది, నాతోనే ఉండిపోయేది. పిల్లలు బాబుని చూసుకుంటా, ఫుడ్ పెడతా, ఇంట్లో పని చేసుకుంటా ఉండేది. తను కొంచెం మనీ ఇచ్చాను, అలా ఉంది మేడం. తర్వాత నాకు డెలివరీ అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నాను. నేను ఐసీయూలో ఉన్నాను మేడం, బాగా బ్లడ్ లాస్. అప్పటికైనా మీ అమ్మగారు వచ్చారమ్మా? అప్పుడే వచ్చారు. అసలు నాకు అర్థం కావట్లేదు, మీ అమ్మగారు అసలు డెలివరీ టైం అప్పుడు డెలివరీకి వచ్చారు సార్. ప్రెగ్నెన్సీ అప్పుడు ఉండాలి కదా, అసలు అంటే మీ ఇంకా మ్యారేజ్ last వాళ్ళు month పూర్తి స్థాయిలో అప్రూవ్ చేశారా లేదా అనేది నాకు డౌట్. ప్రెగ్నెన్సీకే పట్టించుకుంటారేమో. సెకండ్ ప్రెగ్నెన్సీకి డెలివరీ ఉంది అనగా వచ్చారు సార్. అది కూడా నేను కూడా, మా మమ్మీ జాబ్ చేస్తున్నారు, డాడీ లేరు. ఎవరో ఈ ముక్కు మొహం తెలియని అమ్మాయి రావటం ఏంటి? అదే అన్నారు మా మమ్మీ, నేనే వచ్చేస్తాను అని. అప్పుడు మా మమ్మీ వచ్చేసరికి 1 month అమ్మాయి ఇంట్లో ఉంది సార్, ఎక్కువ రోజులు కూడా లేదు. ఫస్ట్ నార్మల్ డెలివరీయా సిజేరియన్? అది కూడా సెకండ్ కూడా సిజేరియన్ సార్. ఎన్ని రోజులు ఉన్నావు? బేబీ 7th month అప్పుడు బాబు ఉమ్మునీరు తాగేసి 1600 grams బిలో పుట్టారు మేడం. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ లేవని వెళ్తే ఆపరేషన్ చేసేసారు. చాలా తక్కువ వెయిట్, అసలు 50-50 ఛాన్సెస్ అన్నారు. సెకండ్ కూడా 9 months కంప్లీట్ కాలేదు, నాకు పెయిన్స్ బాగా ఎక్కువైపోయినాయి, అప్పుడు తీసుకెళ్లిపోయారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.